ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో ఆశ్రమ పాఠశాలలో రేషనలైజేషన్ విధానంతో పాఠశాలను కుదించడంపై పులిరాముడుగూడెం హైస్కూల్ ముందు గ్రామస్తులు చేస్తున్న ధర్నాకి మద్దతుగా బుట్టయ్యగూడెం ఎంపీపీ తెల్లం రమణ, వైఎస్ ఎంపీపీ మోహన్ రావు, ఎంపీటీసీ సభ్యులు ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఎంఈఓ బాబురావుకి వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ మాట్లాడుతూ పాత విధానంలోనే పాఠశాలను కొనసాగించాలని మండల పరిషత్ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. రేషనలైజేషన్ విధానం ఏజెన్సీలో 25 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 7 తరగతుల వరకు, 4 పాఠశాలను 5 నుంచి 10, 21 పాఠశాలలో తరగతులను కుదించడం ద్వారా 3 నుంచి 4, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు దూరభారమై డ్రాప్అవుట్స్ పెరిగిపోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఉడ్డందం యేసుబాబు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ స్కూల్స్ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు కొనసాగించాలి. ఐటీడీఏ స్కూల్స్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొనసాగించాలి. మాకు పాత పద్ధతిలోనే మా ఐటీడీఏ స్కూల్స్ అన్నీ ఉండాలి. ఒకవేళ కొత్త పద్ధతిలో పెట్టినట్లయితే మేము ఏం చేయడానికి వెనకాడం. స్కూల్స్ అన్నీ ఐటీడీఏ స్కూల్స్ అన్నీ మూతపడడానికి ప్రజాప్రతినిధులు ప్లస్ గ్రామస్తులు అందరూ కూడా ఏకదాటిగా ఉండే విధంగా తయారయ్యాము ఇప్పటికైతే. ఎందుకంటే గిరిజనులకి చదువుకోవటమే కష్టం. అటువంటిది చిన్న చిన్న గిరిజన పిల్లలకి వాటికి బయట 3వ తరగతి నుంచి బయట పంపిస్తే వాళ్ళు ఎక్కడ పనులు చేసుకోలేరు, చదవలేరు, డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతారు. ఇప్పటికే డ్రాప్అవుట్స్ కోసం ప్రభుత్వాలు ఎన్నో కష్టపడుతున్నాయి. కానీ ఈ విధంగా చేయటం వల్ల డ్రాప్అవుట్స్ ఇంకా ఎక్కువైపోతారు. దానివల్ల గిరిజనులకి చదువు దూరం చేసినట్లే. కొండరెడ్డి ప్రాంతాల్లో మీ ఉన్న టైంలోనే ఎన్నో స్కూల్స్ తెరిపించాం, కానీ ఇప్పుడు మళ్ళీ మూసేస్తూ ఉంటున్నారు. దానివల్ల గిరిజన విద్యార్థులు విద్య దూరం అవుతుంది. ఇది మీ దృష్టిలో పెడుతున్నాము, మీరు పై దృష్టిలో తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. తప్పకుండా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఏదైతే రాష్ట్రం పాఠశాలలో తరగతులు తగ్గించారనేటువంటిది మరి తల్లిదండ్రులు అలాగే ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి మరి పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు అందరూ కలిపి మన ఐటీడీఏ సంబంధించిన స్కూల్స్ 25 పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాత పద్ధతులు కొనసాగించాలని ఎంపీటీసీలు అందరూ తీర్మానం చేస్తున్నాము. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు చదువు దూరం చేసే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుంది. కొండరెడ్డిలు నిజంగా ఏమి తెలియని అమాయకులు పిల్లలు, వాళ్ళకి చదువు కావాలి. అంతేకాదు గిరిజనులు ఇక్కడ ఇంచుమించు 21 పంచాయతీలు ఉన్నాయి. బుట్టయ్యగూడెం మండలంలో 15 మంది ఎంపీటీసీలు ఉన్నాము. ఈ 15 మంది ఎంపీటీసీలు కూడా ఈ రోజున మేమందరం ఏకకంఠంతో తీర్మానం చేస్తున్నాము. మాకు కావాల్సింది పాత పద్ధతిలోనే ఐటీడీఏ స్కూల్స్ కొనసాగించాలి. మళ్ళీ కొత్త జీవోలు తీసుకొచ్చేసి కొత్తది మాట్లాడేసి మా గిరిజన పిల్లలకి చదువు దూరం చేసి అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికే డ్రాప్అవుట్స్ అయిపోతుంది, పిల్లలు చదవలేకపోతున్నారు. అదేవిధంగాను కొత్త పద్ధతిలో పెడితే 3వ తరగతి నుంచి 4వ తరగతి వరకు వేరే చోటకి వెళ్ళాలంటే పిల్లలు చదువు రాదు, డ్రాప్అవుట్స్ అయిపోతారు. దానివల్ల గిరిజన పిల్లలకి చదువు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. గతంలో తెల్లం బాలరాజు గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అన్ని స్కూల్స్ తెరిపించాం, కానీ ఇప్పుడు మార్చేస్తున్నారు. కానీ మేము ఇప్పుడే కంఠంతో చెప్తున్నాము, ముఖ్య కంఠంతో నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఈ స్కూల్స్ అని తెరిపించి అన్ని విధాలుగా చేసే విధంగా మాట్లాడతాము. అంతేకాదు అవన్నీ మాకు వద్దు, ఇప్పటికైనా సరే మాకు కావాల్సింది స్కూల్స్ అన్నీ తెరిపించాలి, విద్య యథావిధంగా ఉండాలి. అదే మా డిమాండ్ అని వినిపిస్తున్నాం.